అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ఒక తీర్మానం చేసింది. కులగణన చేస్తా అని చెప్పేసి తీర్మానం చేయడంతో పెద్దగా హర్షధ్వానాలు వెలువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు శేషి ఉన్నారు. శేషిని అడదాం, ఈరోజు తీర్మానాన్ని ఏ విధంగా చూస్తారండి? కులగణన చేస్తామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేశాడు రేవంత్ రెడ్డి, ఏ విధంగా చూస్తారు? తెలంగాణ రాష్ట్ర శాసనసభ కుల ఆధారిత జనగణన చేయాలనేటటువంటి ఒక కీలకమైనటువంటి తీర్మానం చేయడం జరిగింది. తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒక మాట చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి అతిపెద్ద తీర్మానాల్లో కులగణన అనేది ఒక పెద్ద తీర్మానం అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిజంగా కుల ఆధారిత జనగణన జరగాలనేది దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. మరి ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి రెండు జాతీయ పార్టీలైనటువంటి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కులగణన విషయం పైన, కుల ఆధారిత జనగణన పైన కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో చెప్తున్నటువంటి మాట, మేము మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తే కుల ఆధారిత జనగణన చేస్తాము అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఇంకా భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ కూడా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. కుల ఆధారిత జనగణనకు వాళ్ళు అనుకూలమా, వ్యతిరేకమా? కుల ఆధారిత జనగణన దేశవ్యాప్తంగా చేస్తారా, చేయరా అనేటటువంటి విషయం వాళ్ళు నిర్ణయం తీసుకోవాలా. కాంగ్రెస్ పార్టీ ఇంకొక నిర్ణయం కూడా తీసుకుంది, మేము అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కుల ఆధారిత జనగణన చేస్తాము అనేటటువంటి. దానిలో భాగంగానే కూడా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం కుల ఆధారిత జనగణన చేయాలని, క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ ఎస్టిమేట్ చేయాలనేటటువంటి విధానం. అయితే 1931 తర్వాత ఈ దేశంలో 7 పర్యాయాలు జనాభా లెక్కల సేకరణ జరిగితే ఈ 7 పర్యాయాలు ఒక్కసారి కూడా కుల ఆధారిత జనగణన జరగలేదు. కానీ బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో 1881 నుండి 1931 వరకు 6 పర్యాయాలు జరిగినటువంటి జనాభా లెక్కల సేకరణలో కుల ఆధారిత జనగణన జరిగింది. అప్పుడు రానటువంటి అభ్యంతరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత వస్తున్నటువంటి అభ్యంతరాలు ఏంటి అనేటటువంటి ప్రశ్న మేము అడుగుతున్నాం. ఈ దేశంలో ఏ రిపోర్ట్ ఇచ్చినా, ఏ కమిషన్ వేసినా, కాకా కలేల్కర్ కమిషన్ దగ్గర నుంచి, మండల్ కమిషన్ దగ్గర నుంచి, నిన్నటికి నిన్న ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వేసినటువంటి జస్టిస్ రోహిణి కమిషన్ వరకు కూడా చెప్తున్నది ఏంటంటే ఈ దేశంలో బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు 56% కంటే ఎక్కువ ఉన్నారు. మరి 56% ఉన్నటువంటి జనాభా లెక్కల సేకరణ చెయ్యకుండా, జనాభా లెక్కల్లో వీళ్ళ భాగస్వామ్యం ఏంటో తెలియకుండా, వీళ్ళ వాటా ఎంతుందో తెలియకుండా, వీళ్ళు ఎంతున్నారో తెలియకుండా ప్రభుత్వ నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎట్లా రూపొందిస్తారు, ఇప్పటి వరకు దేశంలో అమల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లను సాహిత్యకంగా ఎట్లా అమలు చేస్తారు, ఆదాయ అసమానతలు ఎంతున్నాయో ఎట్లా తెలుసుకుంటారు, ఈ వర్గాల యొక్క ఆర్థిక సామాజిక యొక్క స్టేటస్ ఎట్లుందో ఎట్లా తెలుసుకుంటారు. ఇవన్నీ తెలవాలి అంటే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కులగణన జరగాలి. అది జరగటం లేదు కాబట్టే ఇవాళ ఒక ఐడిల్గా, ఒక మోడల్గా బీహార్ ప్రభుత్వము ముందుకొచ్చి కుల ఆధారిత జనగణన చేసింది. అంటే కుల ఆధారిత జనగణన చేసినప్పుడు అంటే నిజంగా కూడా ఏదైతే కులాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఒక విమర్శ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కొంతమంది భావిస్తా ఉన్నారు. ఏ విధంగా విమర్శకులందరికీ మనం చెప్పేటటువంటి ఒక మాట, కుల ఆధారిత జనగణన చేస్తే దేశము, సమాజంలో కులాలు, వర్గాలు, మతాలుగా చీలిపోతుంది అనేటటువంటి విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళకి మేము చెప్పేటటువంటి సమాధానం ఏంటంటే, గత సంవత్సరం 2023లో బీహార్లో కుల ఆధారిత జనగణన జరిగింది. అక్కడ ఏమన్నా గొడవలు జరిగాయా? అక్కడ ఏమన్నా కుల గణన తర్వాతే సమాజం, బీహార్ సమాజం అంతా వర్గాలుగా, కులాలుగా విడిపోయిందా? ఎందుకు లేనిపోని అపోహలు సృష్టించి మెజారిటీ ప్రజల యొక్క ఇంట్రెస్ట్లను, మెజారిటీ ప్రజల యొక్క స్థితిగతులను ప్రపంచానికి తెలవకుండా, దేశానికి తెలవకుండా ఎందుకు మీరు కుట్ర చేస్తున్నారనేటటువంటి ప్రశ్న ఇవాళ మేము వేస్తున్నాం. ఇవాళ కుల ఆధారిత జనగణన అనగానే కులాల వారీగా లెక్క, మొత్తం జనాభాలో జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది.
ఏ కుటుంబాలకి ఎంత భూమి ఉన్నదో లెక్కల సేకరణ జరుగుతుంది, ఏ కుటుంబంలో ఎంతమంది చదువుకున్నారో లెక్కల సేకరణ జరుగుతుంది, ఏ కుటుంబం యొక్క ఆదాయ స్థాయి ఎంతో తెలుస్తుంది, ఏ కుటుంబంలో ఎవరు పని చేస్తున్నారో తెలుస్తుంది, ఏ కుటుంబంలో ఎవరు పని చేయట్లేదో తెలుస్తుంది. ఇవన్నీ ఒక కాంప్రహెన్సివ్ ఎస్టిమేషను. కులాధారిత జనగణన అంటే కులాలను లెక్కబెట్టేటటువంటి అంశం కాదు. ఆ అపోహలు విడనాడండి. ఇది మొత్తం సమగ్రంగా జరిగేటటువంటి ఒక లెక్క. ఆ లెక్కలో ఏ కులం ఎంత ఉన్నదో తెలుసుకోవటంలో ఉన్నటువంటి తప్పేంటది? గతంలో సమగ్ర సర్వే చేయించారు, సో ఇది ముందుకెళ్తుంది అనుకోవచ్చా? యా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ అప్పటి ప్రభుత్వమే సమగ్ర కుటుంబ సర్వే చేసింది. సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్నటువంటి వివరాలను ఎవరికి చెప్పలేదు. ప్రభుత్వం తన దగ్గరే పెట్టుకున్నది. ప్రభుత్వ నిర్ణయాలు చేయటానికి మేము సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నాం అని చెప్పినటువంటి ప్రభుత్వము ప్రజల ముందు పెట్టాలి కదా. అది ఓపెన్ డాక్యుమెంట్ ఉండాలి కదా, ఓపెన్ డొమైన్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా, సీక్రెట్గా పెట్టాల్సినటువంటి అవసరమే ఉంది. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటంటే, బీహార్లో కులగణన జరగటం వల్ల ఒక మంచి సంకేతాలు వెలువడ్డాయి. కాబట్టి బీహార్లో కులగణన జరిగిన తర్వాత ఒడిశా నిర్ణయం తీసుకుంది, మహారాష్ట్ర నిర్ణయం తీసుకుంది, మధ్యప్రదేశ్ నిర్ణయం తీసుకుంది, రాజస్థాన్ నిర్ణయం తీసుకుంది. ఈ అన్ని రాష్ట్రాలు దరిదాపు 7 నుంచి 8 రాష్ట్రాలు ఇవాళ కులగణన చేయడానికి సిద్ధపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా తీర్మానాన్ని పాస్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ కులగణన జరుగుతుంది, కుల ఆధారిత జనగణన జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని. సాగర్ గారు, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. బీహార్ కులగణన నేర్పినటువంటి పాఠం ఏంటి అని అంటే, మొత్తం బీహార్ రాష్ట్రంలో 13 కోట్ల జనాభా ఉందని లెక్క తెలిస్తే ఆ 13 కోట్ల జనాభాలో 38% జనాభాకి నెలకి సరాసరిన వచ్చే ఆదాయం 6,000 కంటే తక్కువ, రోజుకు 200 రూపాయల కంటే తక్కువ. ఇది మంచి సంకేతం కాదా? 38% మంది ప్రజలు ఏ స్థితిలో ఉన్నారనేటటువంటి విషయం ఎట్లా బయటపడింది? కుల ఆధారిత జనగణన చేస్తేనే కదా బయటపడింది. కాబట్టి ఇవాళ కుల ఆధారిత జనగణనను వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇవాళ ఈ దేశంలో అతి పెద్ద సామాజిక వర్గమైనటువంటి అతి పెద్ద వర్గమైనటువంటి వెనకబడిన తరగతుల యొక్క జనగణన తెలకుండా, వాళ్ళ స్థితిగతులు తెలవకుండా దేశాన్ని 2047 నాటికి ఎట్లా వికసిత భారత్ వైపుకు తీసుకుపోతారు, దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మీరు ఎట్లా మలచబోతున్నారు అనేటటువంటి ప్రశ్న ఇవాళ ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఇవాళ అనేక రాష్ట్రాలు కుల ఆధారిత జనగణన చేయడానికి సిద్ధపడుతున్నటువంటి ఈ వేళ తెలంగాణ రాష్ట్రంలో కూడా కుల ఆధారిత జనగణన చేయటానికి ప్రభుత్వం ముందుకు రావటాన్ని, అసెంబ్లీలో తీర్మానం చేయటాన్ని పూర్తిగా మేము ఆహ్వానిస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే కేవలం ప్రభుత్వాలు కులగణన చేసి, జనాధారిత కులగణన చేసి అట్లా పెట్టడం కాదు, ప్రజల మధ్యకి తీసుకురావాలా. రాష్ట్రంలో ఏ కుల జనాభా ఎంత ఉంది, ఏ వర్గ జనాభా ఎంత ఉంది, వాళ్ళ ఆర్థిక సామాజిక స్థితిగతులు ఎట్లున్నాయి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లుంది, వాళ్ళ విద్యా ఎడ్యుకేషనల్ స్టేటస్ ఎట్లుంది, అన్నిటి ప్రజల ముందు పెట్టి ఆయా వర్గాల అప్లిఫ్ట్మెంట్ కోసం, ఆయా వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వము విధాన నిర్ణయాలు తీసుకోవాలి, ప్రభుత్వము ప్రత్యేక పథకాలను రూపొందించాలి, ప్రభుత్వము బడ్జెట్లో నిధులు కేటాయించాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2,75,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్నటువంటి క్రమంలో ఎస్సీలకెంత, ఎస్టీలకెంత, బీసీల సంక్షేమానికి ఎంత అనేటటువంటి కేటాయింపులు చేస్తారు కదా. మీకు కుల ఆధారిత జనగణన ఉంటే ఇంకా సహేతుకమైనటువంటి కేటాయింపులు బడ్జెట్లలో చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ విధంగా చూసినా, ఏ రకంగా చూసినా ఒక రాష్ట్రం కానీ దేశం కానీ ఆ దేశంలో ఉన్నటువంటి కుల ఆధారితమైనటువంటి జనగణనలో వాళ్ళ యొక్క స్థాయిని తెలుసుకోవటం ద్వారా మరింత మెరుగైనటువంటి పాలనని, మరింత మెరుగైనటువంటి విధానాలను, మరింత బడ్జెట్ అలొకేషన్ను, మరింత ప్రణాళికలను, మరింత ప్రత్యేక పథకాలను రూపొందించుకునేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఈ దేశంలో వెనుకబడినటువంటి వర్గాలు, కింది వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్ల విషయంలో అనేక అపోహలు ఉన్నటువంటి ఈ తరుణంలో రిజర్వేషన్లను సక్రమంగా, సహేతుకంగా, హేతుబద్ధంగా అమలు చేయాలన్నా కానీ ఇవాళ కుల ఆధారిత జనగణన జరగాల. బీహార్ ఎక్స్పీరియన్స్ అదే చెప్తుంది. బీహార్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి రిజర్వేషన్లు పెంచుతున్నారు. ఓబీసీలకు, ఎంబీసీలకు 10% రిజర్వేషన్ పెంచుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు 5% రిజర్వేషన్ బీహార్లో పెంచుతున్నారు. ఎట్లా పెంచాలనేటటువంటి నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది అంటే కుల ఆధారిత జనగణన తరువాతనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా కుల ఆధారిత జనగణన జరగాలి అనేటటువంటి నిర్ణయం తీసుకోవటం ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీగా చూస్తున్నాం. కుల ఆధారిత జనగణన తర్వాత తెలంగాణలో కూడా మరింత ప్రజలకు మేలు చేసేటటువంటి విధాన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుందనే విషయాన్ని భావిస్తున్నాను.
చూడొచ్చు ఏదైతే కులాధారిత గణనకు అసెంబ్లీ తీర్మానం చేసిందో దాన్ని స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, ఏదైతే కుల గణనకు సంబంధించినటువంటి సర్వే అంటే ఇప్పుడు గతంలో సమగ్ర సర్వే కూడా నిర్వహించారు. సో అదంతా కూడా నిర్వహించడం వరకే జరిగింది. కానీ కుల ఆధారిత గణన జరిగినప్పుడు ఏ కులానికి ఎంత బడ్జెట్ కేటాయింపులో ఎంత చేయాలి, ఎలాంటి రిజర్వేషన్లు తీసుకోవాలనేది పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అసెంబ్లీలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టినటువంటి కులాధారిత గణనను మేము స్వాగతిస్తున్నామని చెప్పేసి అయితే శేష్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.